కేబీఆర్ పార్క్ రూపురేఖలు మారనున్నాయి. పార్కు చుట్టూ 1090 కోట్ల రూపాయలతో పై వంతెనలు, అండర్ పాస్ల నిర్మాణం జరగబోతోంది. అభివృద్ధి పనులతో ఎకో సెన్సిటివ్ జోన్ దెబ్బతింటుందని, చెట్లను పెద్ద ఎత్తున తొలగించాల్సి వస్తుందనే అంశాలపై న్యాయస్థానాల్లో దాఖలైన కేసులు కొలికి రావడంతో కొత్త డిజైన్లతో పనులు చేపట్టేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది. ఉద్యానవనం చుట్టూ 6 కూడళ్ల వద్ద 307 ఆస్తులను సేకరించాల్సి ఉండగా భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లుగా కమిషనర్ ఆర్వి కర్ణన్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన డిజైన్ల ప్రకారం పనులు చేపడితే జీవ వైవిధ్యం దెబ్బతింటుందని కేసులు నమోదయ్యాయి. కాంగ్రెస్ సర్కార్ ఆయా డిజైన్లను మార్చింది. ఈఎస్జెడ్కు దూరంగా ప్రస్తుతం ఉన్న రోడ్డుపైనే పై వంతెనలు, అండర్ పాస్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించింది. వాటి ప్రకారం మొత్తం 1942 చెట్లను తొలగించాల్సి ఉందని, అందులోని సగం వృక్షాలను వేరువేరు ప్రాంతాల్లో తిరిగి నాటుతామని ఇంజనీర్ భాస్కర్ రెడ్డి తెలిపారు. కేబీఆర్ పార్క్ రూపురేఖలు మారనున్నాయి. పార్కు చుట్టూ 1090 కోట్ల రూపాయలతో పై వంతెనలు, అండర్ పాస్ల నిర్మాణం జరగబోతోంది. అభివృద్ధి పనులతో ఎకో సెన్సిటివ్ జోన్ దెబ్బతింటుందని, చెట్లను పెద్ద ఎత్తున తొలగించాల్సి వస్తుందనే అంశాలపై న్యాయస్థానాల్లో దాఖలైన కేసులు కొలిక్కి రావడంతో కొత్త డిజైన్లతో పనులు చేపట్టేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది. ఉద్యానవనం చుట్టూ 6 కూడళ్ల వద్ద 307 ఆస్తులను సేకరించాల్సి ఉండగా భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లుగా కమిషనర్ ఆర్వి కర్ణన్ స్పష్టం చేశారు. రైట్, మనం చూస్తున్నాం కేబీఆర్ పార్క్ రూపురేఖలు మార్చడానికి మొత్తం 1090 కోట్ల రూపాయలు అయితే వెచ్చిస్తున్నట్టు తెలుస్తోంది. మన డెమోన్ కూడా చూస్తున్నాం ఏ విధంగా ఉండబోతుంది, ఏం చేయబోతున్నారు ఈ 1090 కోట్లతో అనేది కూడా ఇప్పుడు అప్డేట్స్ మా ప్రతినిధి సుప్రియ ద్వారా తెలుసుకుందాం. సుప్రియ, అయితే కేబీఆర్ పార్క్ జంక్షన్ నుంచి అయితే 5 అండర్ పాస్ ఫ్లైఓవర్లు, కేబీఆర్ పార్క్ చుట్టూ రేడియల్ రోడ్డు విస్తరణకు అయితే లైన్ క్లియర్ అయిందనే చెప్పాలి. కేబీఆర్ పార్క్ చుట్టూ 6 జంక్షన్ల అభివృద్ధికి అయితే ప్రభుత్వం ముందుకు వచ్చింది, ఆమోదం తెలిపింది. కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ నుండి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నెంబర్ 45, ఫిలిం నగర్, అగ్రసేన్ మహారాజ్ విగ్రహం వైపు అండర్ పాస్ పై అయితే ఫ్లైఓవర్ల నిర్మాణం చేపడతారు. అయితే 826 కోట్లతో 6 జంక్షన్ అభివృద్ధి చేపట్టనున్నారు. తొలి దశలోనే 421 కోట్లతో ప్యాకేజ్ 1 జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ దగ్గర జంక్షన్ అభివృద్ధి చేస్తారు. అయితే ఇప్పటికీ కూడా మనం చూస్తే కేబీఆర్ పార్క్ దగ్గర మార్నింగ్ ఉదయం సమయం అవ్వచ్చు, లేదంటే ఈవినింగ్ వాకింగ్ సమయంలో కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కూడా చాలాగానే ఉంటుంటాయి. అయితే ఒక వైపు చూస్తే వాకింగ్ వచ్చిన వాళ్ళు కూడా రోడ్ల పైన వాహనాలు నిలిపేయడంతో కూడా ఇబ్బందికరంగా మారడంతో అయితే ఇప్పుడు మల్టీ లెవెల్ కాంప్లెక్స్ కూడా ముందుకు వచ్చి దానితో కూడా కొంచెం ట్రాఫిక్ సమస్య కూడా అక్కడ తీరిందనే చెప్పాలి. ఇంకా ఈ అండర్ పాస్ ల గురించి, ఫ్లైఓవర్స్ గురించి చూస్తే అయితే యూసుఫ్ కూడా వైపు నుంచి రోడ్ నెంబర్ 45 జంక్షన్ వరకు 2 లైన్ల ఫ్లైఓవర్ల మీరు నిర్మిస్తున్నారు. కేబీఆర్ ఎంట్రన్స్ ముగ్దా జంక్షన్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ వరకు కూడా 2 లైన్ల అండర్ పాస్ అయితే నిర్మిస్తున్నారు. పంజాగుట్ట నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ ఎంట్రన్స్ జంక్షన్ నుంచి పంజాగుట్ట వైపు కూడా 3 లైన్ల అండర్ పాస్ ఏర్పాటు చేస్తున్నారు. మనకు కేబీఆర్ పార్క్ నుంచి ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందో అంటే రద్దీ ఏరియాకి సంబంధించిన దగ్గర ఈ ఫ్లైఓవర్స్ అండర్ పాస్ అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీనితో పాటు కూడా చూస్తే ఇంకా రానున్న రోజుల్లో అయితే కేబీఆర్ పార్క్ రూపురేఖలు అయితే మారబోతున్నాయి అనే చెప్పాలి. దీనికి సంబంధించి కూడా ఇంకా అక్కడ ఈ అండర్ పాస్ ఫ్లైఓవర్లే కాకుండా కూడా చెట్లను కూడా నాటమని కూడా చెప్తూ ఉన్నారు. అయితే కేబీఆర్ పార్క్ కి అంటే చాలా మంది వస్తూ ఉంటారు, ఎంతమంది వాకింగ్ చేయడానికి కూడా ఇక్కడికి చాలా మంది వస్తుంటారు కాబట్టి వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా వైపు ట్రాఫిక్ సమస్య కూడా లేకుండా రద్దీగా ఉండే ప్రాంతానికి అయితే ఇది ఏర్పాటు చేసి చెప్పాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన డిజైన్ల ప్రకారం పనులు చేపడితే జీవ వైవిధ్యం దెబ్బతింటుందని కేసులు కూడా గతంలో నమోదయ్యాయి. అయితే కాంగ్రెస్ సర్కారు ఆయా డిజైన్లను మార్చింది. ఈఎస్జేడీకు దూరంగా ప్రస్తుతం ఉన్న రోడ్లపైన పైవంతను, అండర్ పాస్ నిర్మాణానికి ప్రతిపాదనలు కూడా రూపొందించిందని చెప్పాలి. వాటి ప్రకారం మొత్తము 1942 చెట్లను తొలగించాల్సి ఉంది. అందులో సగం వృక్షాలను వేర్వేరు ప్రాంతంలో తిరిగి నాటమని ఇంజనీరింగ్ భాస్కర్ రెడ్డి కూడా తెలిపారు. రైట్ సుప్రియ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.